గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో నా దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తు పేరట ప్రతి నెల గుంటూరు మహాపట్టణంలో కల్వరి మార్గం పాల్పొంది మినిస్ట్రీస్ నిర్వహణలో 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన 3వ మంగళవారం జరగవలసిన ఆరాధన 4వ మంగళవారానికి మార్చడం జరిగింది. అనగా మే మాసంలో 26వ తేదీ ఉదయం 9 గంటలకి ఈ ఆరాధన జరిగింది. గత కాలంలో ఈ ఆరాధన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగేది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన డేట్ మాత్రమే కాదు, స్థలం కూడా మార్చడం జరిగింది. మే మాసంలో లూథరన్ ప్రేయర్ హాల్ 3 బొమ్మల సెంటర్ కన్నవారి తోట ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని ఆరాధిస్తున్నారు. మీరు కూడా రండి. మే 26వ తేదీ. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? అలాగే ప్రతి ఉదయం మరి దేవుడు మనతో మాట్లాడుతూ చక్కటి వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని శ్రేష్టమైన మాట అండి. దావీదు తన యొక్క అనుభవంలో ఉన్న ఈ మాటను తెలియజేస్తున్నాడు. దావీదు జీవితంలో అనేక భయాలు తనను ఆవరించినప్పుడు ఆ భయాలు కలిగిన వేళ యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను తప్పించాడని తన యొక్క అనుభవాన్ని దావీదు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిజమే కదా, మన జీవితాల్లో కూడా అనేక భయాలు మనల్ని ఆవరించి ఉంటూ ఉంటాయి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో కూడా అనేక రకరకాల భయాల చేత మీరు నిండి ఉన్నారు కదా. మరి ఆర్థిక పోరాటాల వల్ల వచ్చే భయాలు, అనారోగ్యం వలన వచ్చే భయము, అలాగే కుటుంబ పరిస్థితులను బట్టి వచ్చే భయాలు కదా. అలాగే మరి నీకున్న ప్రతికూలమైన పరిస్థితులు, శత్రు పోరాటాలను బట్టి వచ్చే భయాలు, వీటన్నిటిని బట్టి మీరు కూడా దిగులుతో కలవరంతో ఉన్నారేమో. మరి దావీదు జీవితంలో కూడా శత్రువు తనను వెంటాడుతున్న సందర్భంలో, శత్రువు తన జీవితాన్ని నాశనం చేయాలి అని ప్రయత్నిస్తున్న సందర్భంలో, చుట్టూ చాలా ప్రతికూలత ఎదురైన సమయంలో తనకు కూడా భయం కలిగిన వేళ మనుషుల దగ్గరికి వెళ్ళాల, స్నేహితుల దగ్గరికి వెళ్ళాల, అలాగే బంధువుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆయన భయం కలిగిన వేళ పరుగు పెట్టుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నా పరిస్థితులు అన్నీ చాలా భయానకంగా ఉన్నాయి, శత్రు పోరాటాలు అధికంగా ఉన్నాయి. ప్రభా, ఎదుగో తండ్రి, నువ్వు నాకు సహాయకుడికి రండి, నాకున్న భయాలన్నిటిలోంచి నన్ను విడిపించు ప్రభా అని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి తనకు సహాయం చేసి ఉన్నాడు. అదే దావీదు అన్నాడు, నాకు భయం కలిగిన వేళ నేను వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేశాను. నా దేవునికి నేను మనవి చేసుకున్నప్పుడు నాకు కలిగిన భయాలన్నిటిలో నుంచి, అంటే ఏ పరిస్థితిని బట్టి తన జీవితంలో భయం కలిగిందో ఆయన అంటున్నాడు, కలిగిన భయాలన్నిటిలో నుంచి, ఒకటి కాదు రెండు కాదండి, అన్నిట్లో నుంచి నా దేవుడు నన్ను తప్పించాడని. మరి దావీదునే కాదు, ఈరోజు నిన్ను కూడా నా దేవుడు నీకు కలిగిన భయాలన్నిటిలోంచి నేను తప్పిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో అనేక రకాల భయాల మధ్యలో నలిగిపోతున్నావు కదా.
నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, ఈ చాలని జీతాలతో నా బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, నా బిడ్డలకి ఎలా వివాహాలు చేయాలి, మరి అసలు నా శరీరంలో ఈ రోగం అసలు తొలగిపోదా, మరి ఇలాగే నా జీవితం అయిపోద్దా, అలాగే నాకున్న ఈ యొక్క కోర్టు కేసులో నాకు విజయం వస్తుందా, ఇక రాదేమో అని ఒక భయం, కేసుని గెలవలేనేమో, ఒకవేళ ఈ భూమి నాకు రాదేమో, ఇక అనేక రకాల భయాల చేత మరి మీరు నిండి ఉన్నారేమో. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాను. నువ్వు భయపడొద్దు. నీకు కలిగిన భయాలన్నిటిలోంచి నిన్ను తప్పిస్తాను, నేను విడిపిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మరి మీరు కూడా దావీదు వల్లే దేవుని యొద్దకు వచ్చి విచారణ చేసేవారిగా ఉండాలి. ఏ బాధ నీకు కలిగినా, ఏ భయం నీకు కలిగినా, ఏ మనుషుడి దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. నీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ దేవుని దగ్గర నువ్వు కూడా విచారణ చేయగలిగితే దేవుడు అంటున్నాడు, నీకు కలిగిన భయాలన్నిటిలో నుంచి నేను తప్పిస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ రోజున ప్రభు. మరి దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోవద్దు, మరి అధైర్యంతో ఉండొద్దు, నువ్వు భయపడవద్దు. నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. తనకు కలిగిన భయాలన్నిటిలోంచి తప్పించబడ్డాడు. దేవుడు తప్పించాడు. అదే దేవుడు ఉదయకాలం నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడొద్దు. నువ్వు కూడా ఆయన దగ్గరికి వచ్చి మొర్రపెట్టు, ప్రార్థించు, విచారణ చేయి. నీ కలిగిన భయాలన్నిటిలోంచి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారా? ఎంతమంది ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఈ ఉదయకాలం మాకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. యేసయ్యా, ఇదిగో దావీదు అయ్యా తండ్రి తనకు కలిగిన భయాలన్నిటి కొరకు నీ దగ్గరకు వచ్చి విచారణ చేసినప్పుడు తనకు కలిగిన భయాలన్నిటిలోంచి తనను తప్పించినట్లుగా దావీదు మాట్లాడుతున్నారు. అవును ప్రభా, దేవానికే స్తోత్రాలు. నాయన ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు కూడా అనేక రకాల భయాల చేత నిండి ఉన్నారు. వారి జీవితాల్లో వస్తున్న పోరాటాలను బట్టి, అయ్యా రోగ పరిస్థితులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, శత్రు పోరాటాలను బట్టి, నాయన ఆర్థిక అప్పు బాధలను బట్టి, నాయన నిరుద్యోగ సమస్యను బట్టి, చాలని జీతాలను బట్టి, అనేక రకాల భయాల చేత నిండి ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతూ వచ్చావు కదా దేవా. అయ్యా వాటన్నిటిలోంచి నేను తప్పిస్తున్నావు కదయ్యా నాయన. అయ్యా వారికి ఉన్న ప్రతి భయములన్నిటిలోంచి నజరేయుడని యేసుక్రీస్తు నామంలో వారు తప్పించబడుదురుగాక. అయ్యా నీ యొక్క సంరక్షణ, నీ యొక్క కాపుదల, నీ యొక్క సమృద్ధి, నీ యొక్క క్షేమం నాయన ప్రతి ఒక్కరికి దయచేసి మీరు మహిమ పొందుకొనమని తండ్రి నాయన. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారి జీవితంలో ప్రభువా నాయన నీ గొప్ప కార్యములు, అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించి మహిమ పొందుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.